నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి రిషికొండ ప్యాలెస్ ఇదైతే ఇప్పుడు దుమారం రేపుతుంది సో దీని మీద సిట్టింగ్ జడ్జితోనైతే విచారణ జరిపించాలని చెప్పేసి అయితే వైఎస్ షర్మిల గారు కోరుతున్నారు మరి నిజంగా ఇది జరగబోతుందా లేదా అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు వైఎస్ షర్మిల గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏంటంటే రిషికొండ ప్యాలెస్ మనం తెలుసు సీ వ్యూ ప్యాలెస్ అంటున్నారు కొంతమంది సో ఎంత దుమారం లేపిందో మనం చూసాం అయితే ఇప్పుడు ఏంటంటే దాని మీద సిట్టింగ్ జడ్జితోనైతే విచారణ జరిపించాలని చెప్పేసి షర్మిల గారు కోరుతున్నారు మరి నిజంగా ఇది సాధ్యమయ్యే పని అంటారా షర్మిల గారు ఎప్పుడైతే పీసీసీ చీఫ్ ఏపీకి అయ్యారో ఆవిడ డే 1 నుంచి కూడా ప్రభుత్వం నడిపించే కార్యకలాపాల మీద వ్యతిరేకంగా పోరాటం స్టార్ట్ చేశారు దాన్ని చాలామంది కావాలని జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారు జగన్మోహన్ రెడ్డి సొంత అన్ననైనా విమర్శిస్తున్నారు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన స్క్రిప్టే చదువుతున్నారు అన్నట్టు విమర్శించారు కానీ అది కాదు ఓవరాల్గా అక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వాన్ని విమర్శించాలిగా మన గవర్నమెంట్ రావాలంటే ఏదో ఒకటి చేయి అనాలి కదా ప్రభుత్వాన్ని విమర్శించాలి ఖచ్చితంగా ఫస్ట్ టార్గెట్ ప్రభుత్వం ఉన్న వాళ్ళ మీద ఉంటుంది ప్రతిపక్షాలకి ఆ నెక్స్ట్ టార్గెట్ మిగతా వాళ్ళ మీద ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే ఆవిడ విమర్శించేసరికి ఆవిడ కూడా చాలా ట్రోలింగ్స్ ఎదుర్కొన్నారు పాప చాలా దారుణంగా భయంకరంగా ఎదుర్కొంది ఆవిడ కూడా బట్ ఆవిడకంటే ఇండైరెక్ట్గా ఆవిడ మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు పెట్టే కదా ఆ కుటుంబానికే అంటున్నారన్నట్టు కూడా విచక్షణ కూడా కోల్పోయారు చాలామంది ఆ రాజకీయ ఆవేశంలో సో ఇప్పుడు ఆవిడ ఓడిపోయి కూడా మరలా ప్రెస్ ముందుకు వచ్చి ఆవిడ చెప్పే ఆవేదన ఏంటంటే కాంగ్రెస్కి ఇంతకుముందు కన్నా బెటర్ ఓటింగ్ వచ్చింది బతికే ఉంది అని చెప్పడానికి ఆనవాళ్ళు ఉన్నాయి రెండవది ఆవిడ అసలు ఎందుకు ఓడిపోయిందని దానికి కూడా విశ్లేషణ ఇచ్చింది ఎవరు ఖచ్చితంగా నాలాంటి వాళ్ళకే నా కుటుంబ సభ్యులకే బెదిరించగలిగింది సామాన్య జనాలకి కార్యకర్తలకి ఎందుకు బెదిరించే ఉంటారు అందుకే ఓటమి పాలయ్యాను కానీ పర్వాలేదు నేను మళ్ళీ ఇదవుతాను ఖచ్చితంగా పోరాడుతూనే ఉంటాను నేను రాజశేఖర రెడ్డి బిడ్డని కాబట్టి అని చెప్తూనే అసలు వైసీపీ అంత ఘోర పరాభవానికి కారణం కూడా ఆవిడే తెలియజెప్పింది ఎందుకంటే ప్రధాన కారణం ఇప్పుడు వైసీపీ కర్ణుడి చావుకి కారణాలు ఉన్నట్టుగా వైసీపీ ఎంత ఘోర పరాభవానికి కూడా చాలామంది 10 కారణాలు 15 కారణాలు మేజర్ పాయింట్స్ చెప్పారు అందులో షర్మిల గారు కూడా ఒక పాయింటే ఎందుకంటే సొంత చెల్లెలైండి కూడా బయటికి వెళ్ళిపోయి పక్క రాష్ట్రంకి వెళ్ళిపోయి అక్కడ పార్టీ పెట్టి మళ్ళీ కాంగ్రెస్ అధిష్టానం ప్రెజర్తో ఎక్కడికి వచ్చి మళ్ళీ పీసీ చీఫ్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారి మీదే విమర్శలు చేసే పరిస్థితికి వచ్చేసిందంటే ఎంతే కదా ఇంట గెలిచి రచ్చగెలవమన్నారు ఎవరినైనా సో తల్లి కూడా ఆయనతో లేదు తల్లి ఎటు అనలేక ఏమీ చెప్పలేక విదేశాలకు వెళ్ళిపోయారు ఆవిడ సో ఇట్లాంటి రీజన్స్ ఉన్న వైసీపీ ఘోర పరాభవానికి మాట్లాడుతూ లేటెస్ట్గా ఉన్న అంశం ఏంటంటే మీరు అన్నట్టు రిషికొండ ప్యాలెస్ సో రిషికొండ ప్యాలెస్ నిజంగా అంటే ప్యాలెస్ అంతా ఒక ఎత్తు అయితే అందులో ఉండే ఫర్నిచర్ ఒక ఎత్తు అది ఎట్లా అంటే ప్రభుత్వ దీన్ని ఎంత దుర్వినియోగం చేశారు ఎంత విలాసవంతంగా వాడుకున్నారు ఏ హై క్లాసు దాన్ని మెయింటైన్ చేశారు అనేది చాలా ఒక విధంగా బాధ అనిపిస్తుంది ఒక విధంగా ఏంటి దారుణం అని కూడా అనిపిస్తుంటుంది అంటే ఎవరైతే మనకు కాదులేరా ఏముంది మనది కాదు కదా అనుకునే వాడికి ఏం చెప్పలేము బట్ మనదేరా అమౌంట్ అంతా అని ఫీల్ అయ్యేవాడికి ఇదంతా పెయిన్ వస్తుంది సో దాని మీద కూడా ఆవిడ విమర్శలు చేస్తూ దీని మీద ఖచ్చితంగా సిట్టింగ్ జడ్జితో చేయించాలి ఆవిడ మళ్ళీ ఎంత తెలివిగా మాట్లాడారంటే జగన్మోహన్ రెడ్డి గారు 12 ఏళ్ల నుంచి బెయిల్ మీద ఉన్నారనే అంశం మీద ఎక్కడ మాట్లాడలే అసలు అవే చాలు ముందు క్లియర్ చేసేసరికే రిటైర్మెంట్ స్టేజ్కి వచ్చేస్తారు సో అవి క్లియర్ అవ్వకుండా మళ్ళీ ఇప్పుడు సిట్టింగ్ జడ్జి మీద వేయాలి అని చెప్పకుండా కేవలం ఈ అంశం మీద కేవలం ఒక కమిటీ వేసి సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయించి ఒక కొలిక్కి వస్తే బాగుంటుంది అంటే ఏంటి అవన్నీ అవినీతి విషయాలని వెలికి తీయాలనే కోరుకుంటుంది ఆమె కోరుకోవడంతో పాటు కాంగ్రెస్ కోరుకుంటుంది అన్నట్టు కూడా చెప్పింది ఆవిడ మీరు అబ్జర్వ్ చేస్తే అంటే నా కోరిక కాదు యావత్ కాంగ్రెస్ పార్టీ కోరిక కూడా ఆ అవకతవకలని వెలికి తీయాలనే అంశము ఎందుకంటే గతంలో కూడా ఆయన అరెస్ట్కి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ అన్నట్టు కూడా మనం చాలా సందర్భాల్లో చూసాం వార్తల్లో గట్రా సో ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఇలా కోరుకుంటుందంటే నిజంగా ఒకవేళ ఆయనకి ఏదో సుడి బాగా ఉండి గవర్నమెంట్ ఫామ్ చేసిన మొన్నటిసారికి ఒకవేళ వచ్చుంటే కాంగ్రెస్ సెంట్రల్లో వచ్చి ఇక్కడ ఈయన వస్తే ఎట్లా పరిపాలనిస్తాడు అలా కాదని కాంగ్రెస్ కాకుండా ఇప్పుడులాగే బీజేపీ వస్తే మళ్ళీ బీజేపీతో టీడీపీ జనసేన ఉన్నాయి కాబట్టి ఇతను రానివ్వరు కాబట్టి మళ్ళీ ఎలా పరిపాలిస్తాడు ఎలాగ నెల వచ్చేసరికి అప్పులకి వెళ్తాడు వెళ్ళలేడుగా సో అట్లాంటి పరిస్థితులు సో మొత్తం మీద ఆవిడేంటి సిట్టింగ్ జడ్జితో వేయించండి అన్నట్టు చెప్పడం అసలు చెప్తూనే
ఇండైరెక్ట్గా ప్రభుత్వానికి కూడా ఒక సూచన పడేసింది అనమాట, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద కూడా ఆయన చేసే పనులు ఆయనకి ఆయన నమ్మి ప్రజలు ఆయన గెలిపించారు. సో ఆయన ముందు ఏదైతే వాగ్దానం చేశారో, ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ స్టీల్ ప్లాంట్ లాంటివి ప్రైవేట్ పరం కాకుండా పోలవరం లాంటివి కంప్లీట్ అయ్యేలాగా ఉంటే బాగుంటుంది అని కోరుకుంటూనే, ఇప్పుడే గవర్నమెంట్ వచ్చింది కాబట్టి అప్పుడే ఇంకా ప్రజలు ఎవరు తలుచుకోలేదు. కొద్ది నెలలు పోయాక అప్పుడు ప్రభుత్వ వైఫల్యాలు మళ్ళీ ఎండగడుతూ మేము ఎప్పుడు ప్రశ్నించడానికి సిద్ధంగానే ఉంటాం, ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టడానికి సిద్ధంగా ఉంటాం అన్నట్టుగా ఆ ప్రెస్ మీట్ సారాంశం. బట్ మీడియా మిత్రులు కూడా 2-3 అడగడానికి ప్రయత్నించారు. వైసీపీ గురించి అడిగితే దాని గురించి ఇంకేం మాట్లాడతాం, ఆల్రెడీ ఓడిపోయిన పార్టీ కదా, ఇంకా ప్రజలలా బుద్ధి చెప్పారో తెలిసింది, ఆయన చేసిన నిర్వాహకం ఏంటో ఆయనకి ఇప్పటికే పుట్టదాఖలైంది, ఇంకా నేను మాట్లాడేది ఏముంది అంటూనే ఈ వ్యవహారం అంతా కూడా మాట్లాడారు. మళ్ళీ ప్యాలెస్ గురించి కానీ ఇంకోటి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇండైరెక్ట్గా రిక్వెస్ట్ చేశారు, మీరు అనుకున్నవి ఏదైతే హామీలు ఇచ్చారో, వాగ్దానం చేశారో అవన్నీ కూడా నెరవేరిస్తే ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది అన్నట్టుగా చెప్పారు. రాజకీయ పరంగా అలాగే మాట్లాడాలి, అంతేగాని ఈయనొచ్చాడు ఈయనేం చేస్తాడు, మాకు ఇచ్చుంటూ బాగా చేసేవాళ్ళం ఇట్లా మాట్లాడుకోండి. అంటే ఆ మెచ్యూరిటీతో మాట్లాడాలి అంటారు. ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న సిచ్యువేషన్స్లో చూసుకుంటే గత ప్రభుత్వం ఎన్నో రకాల అవినీతికి పాల్పడింది. భూ కబ్జాలే కావచ్చు. అండ్ భూ కబ్జాల కన్నా ముందు మాట్లాడింది ఏంటంటే, ఈ రిషికొండ ఏదైతే ఈ ప్యాలెస్ ఉందో దీనికి ఇంత ఖర్చుతో 500 కోట్ల పైన అంటున్నారు. దీని వెనకాల వీళ్ళే సజ్జల గారి, భారతి గారి పేరు వస్తుంది, అండ్ ఇంకొకటి సుప్రియ రెడ్డి పేరు కూడా వస్తుంది. సో వీళ్ళందరి మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఎందుకంటే ఇంతమంది మాట్లాడుతున్నా కూడా ఇప్పటికీ కూడా దాని మీద ఇలాంటి, అంటే ఎవరున్నారు ఏంటనేది మాట్లాడట్లేదు, వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకోవట్లేదు, అసలు ముందు జరగట్లేదు. మరి ఏంటంటారు? ఇప్పుడు అది ప్రభుత్వానికి చెందిన ప్రాపర్టీ కదా, ప్రభుత్వానికి చెందిన ప్రాపర్టీ కాబట్టి ఎవరు చేశారంటే ఏం చెప్తారు, ఎవరు అవినీతికి పాల్పడ్డారంటే ఏం చెప్తారు? అన్నిటికీ మూల కారణం జగన్మోహన్ రెడ్డి గారి పేరే చెప్తారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇక్కడ ప్లేస్ చూస్ చేశారు, ముఖ్యమంత్రి గారు ఇక్కడ కడితే బాగుంటుందని చెప్పారు, ముఖ్యమంత్రి గారు ఎక్కడే కట్టండి అని చెప్పి మాకు ఆర్డర్స్ పాస్ చేశారని చెప్తారు. ఎవరైతే అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ నిర్వహించి వాళ్ళకి ఎవరికైతే టెండర్కి ఇచ్చారో, కాంట్రాక్ట్స్కి ఇచ్చారో, లేదంటే సొంతంగా వాళ్ళే కట్టించారో తెలీదు. సో వీటన్నిటి వ్యవహారం మీద మళ్ళీ కర్త కర్మక్రియ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే కదా. ఇప్పుడు వాళ్ళు పిలిచి, బాబు మీరు ఎంత కొండ దారుణంగా దొలిచేసి కట్టారు, దీనికి పర్యావరణానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, పైగా దీనికి పూర్తి స్థాయి అనుమతులు లేవు, అటువంటి నేపథ్యంలో మీరు ఎలా కడతారు అంటే, ఏమో సార్ నా సుపీరియరు ఆ మేస్త్రిని అడిగా అనుకోండి, సార్ ఆ సార్ పని ఇచ్చాడు నేను చేశాను అంటాడు. ఆ సార్ని అడిగా అనుకోండి, మా బాసు మొత్తం మెటీరియల్ నుంచి ఇక్కడ కట్టమన్నారు కట్టాను అంటాడు. వాడిని అడిగా అనుకోండి, మా బాస్ చెప్పాడు కూడా కడుగుతాను. మీ బాస్కి వెళ్ళాను అనుకోండి, మినిస్టర్ గారు చెప్పారు కాబట్టి నేను చేశాను అంటాడు. మినిస్టర్ని అడిగా అనుకోండి, సీఎం చెప్పాను కాబట్టి నేను చేశాను. అదొక చైన్ సిస్టమ్. ప్రజలే ప్రభుత్వం కదమ్మా. మరి సో ఎవరికంటే ఏం చెప్తారు, అల్టిమేట్గా ఎవడైతే డెసిషన్ మేకర్ ఉన్నాడో, ఎవరైతే అధినేత ఉన్నాడో వాడికే వస్తుంది. సో ఆయన చెప్పాం కాబట్టి వీళ్ళందరూ ఈ పని చేశారన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. అదే ఇప్పుడు ఆ నేషనల్ మీడియా రేంజ్లో కూడా దాన్ని ఉతికి ఆరేస్తున్నారు. ఏ స్థాయిలో దాన్ని ప్రభుత్వ సొమ్ముని, ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేశారో అది క్లియర్గా కనబడుతుంది. మళ్ళీ దీన్ని ఇంకా ఏదో పథకాలు ఇచ్చి మనం ఓడిపోయామేంటి, ఎంత ఆప్యాయతలు ఏమయ్యాయి, ఎలా ఆలోచిస్తారు? ఇది ప్యాలెస్ అనేది, ఋషికొండ ప్యాలెస్ అనేది ఆయన ఓడిపోవడానికి గల కారణాల్లో ఇది ఒక కారణం మాత్రమే. ఎలాంటి బోల్డ్ ఉన్నాయి, మళ్ళీ అవన్నీ ఉంటుండగా ఎట్లా ఓడిపోయాయి ఇప్పటికీ అర్థం కావట్లేదని అంటే, బాబు అర్థమైనోడికి చెప్పచ్చు, అర్థం కానోడికి చెప్పచ్చు. అర్థం కానట్టు నటిస్తాడు చూసారా, అర్థమై కూడా వాడికి చెప్పగలమా?